నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు, మిల్లర్లు, రైతులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. జిల్లాలో ధాన్య సేకరణకు ఉపయోగించే వాహనాల సమస్య, గోనె సంచుల సమస్య ఉందని, దీన్ని పరిష్కరించేలా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. సమీక్ష అనంతరం మీడియాతో మనోహర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో 3 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క ధాన్యపు గింజ కొనలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కేవలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే సేకరించామన్నారు. ఈ ఏడాది 2 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెట్టుకున్నామని, దానికి అనుగుణంగా ఇప్పటివరకు 60,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించామన్నారు. మరికొద్ది రోజుల్లో అనుకున్న లక్ష్యం చేరుకుంటామని, చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఈ ఖరీఫ్లో రాష్ట్రం మొత్తం మీద 51 లక్షల మెట్రిక్ టన్నులను కూటమి ప్రభుత్వం సేకరించిందన్నారు. ధాన్యం సేకరించడమే కాక 24 గంటల్లో రైతు ఖాతాలకు ధాన్యం డబ్బులు జమ చేసి రైతులకు అండగా ఉంటామని అన్నారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఈ సమీక్షకి ఇక్కడికి రావడం జరిగింది. నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము ఈరోజు వాళ్ళకి తెలపడం జరిగింది. ఉదయం నుంచి నేను సర్వేపల్లి నియోజకవర్గం మరియు కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడ రైతాంగం మాకు అందించిన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలని దానిపైన మేము సమీక్షించుకున్నాం. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా యంత్రాంగం, అదేవిధంగా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన అధికారులు అందరం కూడా మేము సమీక్షించుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మీరందరూ కూడా ప్రతిరోజు రాస్తూనే ఉన్నారు పేపర్లో. ట్రాన్స్పోర్ట్ విషయంలో వస్తున్న సమస్యలను అధిగమించడానికి కోసం మేము ట్రాక్టర్ల వరకు GPS సదుపాయం అవసరం లేదని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. తద్వారా సన్నకారు రైతులకి, చిన్న రైతులు పాపం ఎవరైతే ఎకరం 2 ఎకరాలు వాళ్ళు ధాన్యం పండించుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళ సరుకును తోలుకునే విధంగా మేము ఈ రోజున నిర్ణయం తీసుకుని ట్రాక్టర్లకి GPS అనేది లేకుండా వెసులుబాటు కల్పించాం. రెండోది, ఇది చాలా ముఖ్యమైనది, బ్యాంక్ గ్యారంటీల విషయంలో కూడా గతంలో 1:2 అనేది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇంప్లిమెంట్ చేసిన నిర్ణయం. అయితే ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు చూసి రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి కోసం, ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం ఇమ్మీడియట్గా రేపటి నుంచి ఆ బ్యాంక్ గ్యారంటీని 1:3 చేశాం. అంటే ₹1,00,00,000 బ్యాంక్ గ్యారంటీ ఇస్తే 3 కోట్ల రూపాయల వరకు వాళ్ళు సరుకు మిల్లర్లు కొనుగోలు చేయొచ్చు. అదే కాదు, ఎప్పుడైనా సరే రైతులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మేము టెక్నాలజీని వాడి మిల్లర్లు ఎక్కడైనా పొరపాటు చేస్తున్నా, అధికారులు ఏమన్నా పొరపాటు చేస్తున్నా, అంతిమంగా వారధులుగా మిగలాల్సింది మన రైస్ మిల్లర్లు. రైతుకి, ప్రభుత్వానికి ఒక పండుగ వాతావరణంలో చేయాల్సిన కార్యక్రమాన్ని ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా మేము వ్యవహరిస్తాం వాళ్ళపైన. ఈరోజు కూడా ఒక 3 మిల్లులు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేశారు జేసీ గారు. అక్కడ జరిగిన పరిణామాలు ఇంతకుముందు మీ అందరు కూడా చూశారు. ఖచ్చితంగా మేము ఎవరైతే పొరపాట్లు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రభుత్వానికి సమాచారం తెలియదు అనుకుంటున్నారో వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి అంశం పైన మాకు సమాచారం ఉంది. ప్రత్యేకంగా రైస్ మిల్లుల గురించి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, మీరు అర్థం చేసుకుని ఈ ప్రక్రియలో రైతాంగానికి మన అండగా నిలబడాలనే నిర్ణయం మీరు తీసుకోకపోతే చాలా పొరపాటు అయిపోతుంది. ఈ రోజు వరకు 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రతిరోజు చేస్తున్నారు. ఎల్లుండి నుంచి 7,500 మెట్రిక్ టన్నులు 2వ తారీఖు కల్లా ప్రారంభించుకుని ప్రతిరోజు కనీసం 10,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. జిల్లాలో మరొకసారి నేను కోరుతున్నాను, రైతుల సహకారంతో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా పొరపాటు లేకుండా చూసుకునే విధానం మేము తీసుకొచ్చాం. జిల్లా కలెక్టర్ గారు రేపటి నుంచి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి లారీల విషయంలో ఎక్కడ కూడా జాప్యం లేకుండా, కొరత లేకుండా చూసుకోవాల్సిన సందర్భాన్ని కూడా ఆయన ఖచ్చితంగా పరిశీలించి రైతులకి వెసులుబాటు కల్పిద్దామనే నిర్ణయం తీసుకున్నారు. నేను ఖచ్చితంగా ఈ మాట మాత్రం నేను హెచ్చరించాల్సిన సందర్భం ఇది. ఎవరైతే సహకరించలేదో వాళ్ళు ఇమీడియట్గా మేము డిఫాల్టర్గా మేము ఈరోజు పరిగణలోకి తీసుకుని దాదాపు ఒక 16-17 మిల్ని మేము ఈరోజు తీసేసాం మా లిస్టులోంచి. రోజున ఇబ్బందికరమైన పరిస్థితులు మిల్లర్ ఏమైనా క్రియేట్ చేస్తే తప్పకుండా ఇతర జిల్లాల నుంచి మేము ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ వెసులుబాటు కల్పించి ఇతర జిల్లాల నుంచి రైస్ మిల్లర్లు ఇక్కడికి వచ్చి ధాన్యం కొనుగోలు కనీస మద్దతు ధరకి ఎట్టి పరిస్థితుల్లో జరిగే విధంగా మేము చేస్తాం. ఎందుకంటే పుట్టీలు ఇక్కడ చాలామంది రైతుల దగ్గర ఆందోళనకరమైన పరిస్థితి తీసుకొచ్చారు, అయోమయమైన పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళు తరుగు అనేది తీసుకొచ్చి చాలా భారీ స్థాయిలో నష్టం కలుగుతుందనేది రైతుల్లో ఉన్న ఆవేదన మేము అర్థం చేసుకున్నాం.
కూటమి ప్రభుత్వం మేము భరోసా ఇస్తున్నాం. రైతాంగానికి పొరపాటు జరగకుండా మేము కొనే ప్రతి గింజ, ప్రతి బస్తా ఈ జిల్లాలో పండేది కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు కొంచెం ఓపికగా ఉన్న వ్యవస్థని మీరు ఉపయోగించుకోండి. అవసరమైతే మీరు వాట్సాప్ ద్వారానే మీరు మీ కొనుగోలుని మీరు ప్రభుత్వానికి అందించవచ్చు. ఇదే కాదు, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఏ మిల్లుకి మీరు అమ్ముకోవాలన్నా కూడా అమ్ముకోవచ్చు. ఆ వెసులుబాటు కూడా కల్పించాం మనం. కాబట్టి రైతు సోదరులు ఎవరు కూడా అధైర్యపడకుండా మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని అంతిమంగా ప్రభుత్వానికి అందిస్తే కాలంలో మీకు డబ్బులు అంటే 24 గంటల లోపే మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం. అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా నుంచి పండించిన ధాన్యం మేము మిల్లింగ్ చేసిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకం కోసం, మన సోదరుల కోసం, మన బిడ్డల కోసం ఆ బియ్యాన్ని మేము ఉపయోగించుకుంటాం. దాన్ని మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వమని రైతు సోదరులందరినీ కూడా ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.